నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్ఐఆర్ పై పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యలు. హైదరాబాద్లో ఆస్తి కోసం తండ్రిపై దాడి చేసిన కుమారుడు. తనయుడి నుంచి రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించిన వృద్ధుడు. జనగామ జిల్లా చిటకోడూరులో విద్యుదాఘాతంతో లైన్మెన్ మృతి. ట్రాన్స్ఫార్మర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా దుర్ఘటన. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామన్న అమెరికా. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటుందని వెల్లడి. ఉక్రెయిన్తో శాంతి చర్చల పునఃప్రారంభానికి సిద్ధమన్న పుతిన్. పాశ్చాత్య దేశాలు కావాలనే ఉద్రిక్తతలు పెంచుతున్నాయని ఆరోపణ. సర్పై గాంధీభవన్లో జరిగిన జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కొందరు నాయకులు సర్పై నిర్లక్ష్యంగా ఉంటున్నారని, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ఈవేళ జరిగిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముగ్గురు కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. గతంలో అనేక సార్లు కూడా జూమ్ మీటింగ్ నిర్వహించి ఎస్ఐఆర్ సంబంధించి అంటే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేసినప్పటికి కూడా చాలామంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా దీని మీద అంత సీరియస్గా తీసుకోలేదు, నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆందోళన వాళ్ళలో వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి ఈ జూమ్ మీటింగ్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత సీరియస్ కాలేదు. ఎస్ఐఆర్ అనేది చాలా కీలకమైన అంశము. ఎస్ఐఆర్ను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే కూడా పార్టీకి ద్రోహం చేసినట్లయితే అది, రెండోది ప్రభుత్వానికి కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఎస్ఐఆర్ మీద నిర్లక్ష్యం వహించడం వల్ల చాలా రాష్ట్రాలలో, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలే కూలిపోయినాయి. కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదంటే కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి క్షేత్రస్థాయిలో పనిచేయాల్సి ఉందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినాడు. కొన్ని నియోజకవర్గాలలో పూర్తిగా హైదరాబాద్కు పరిమితమై వాళ్ళ నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు. ఎస్ఐఆర్కు సంబంధించిన అవగాహన సదస్సులు సక్రమంగా నిర్వహించడం లేదు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఎస్ఐఆర్ పైన అవగాహన లేక రేపటి నుంచి మొదలుగానున్న ఈ ఎస్ఐఆర్కు సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకొని పనిచేసేదానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 10 రోజులు సమయం ఇస్తున్న ఈ 10 రోజుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలలో అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళంతా కూడా అవగాహన సదస్సులు విస్తృతంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలి. మండల స్థాయిలో అట్లాగే గ్రామ స్థాయిలో కూడా ఈ అవగాహన ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళాలని చెప్పేసి మంత్రులను, అదేవిధంగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను అందరినీ కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. పార్టీకి నష్టం జరిగేటట్టుగా ఏ ఒక్కరు కూడా వ్యవహరించొద్దని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా ఇప్పటి వరకు జిల్లాల వారీగా కూడా తన వద్ద అవగాహన సదస్సుల్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు చురుగ్గా పాల్గొంటున్నారు, ఎవరెవరు దీనికి సంబంధించి పనిచేస్తున్నారు, పనిచేయడం లేదన్న విషయాలు కూడా పూర్తిగా తన దగ్గర ఉన్నాయని, పేర్లు చెప్పేదానికి అవకాశం ఉన్నప్పటికి కూడా నేను చెప్పడం లేదని, ఈ పరిస్థితి పేర్లు తెచ్చి పలానా వ్యక్తి, పలానా నాయకుడు, పలానా ఎమ్మెల్యే, పలానా మంత్రి సక్రంగా పనిచేయలేదని అందరిలో చెప్పించుకునే పరిస్థితికి తీసుకురావద్దు. ఆ పరిస్థితికి తీసుకొచ్చినట్లయితే కూడా మంచిది కాదని చెప్పి కూడా ఆయన హితవు పలికినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయేది లేదు, రేపటి నుంచి మొదలవుతుంది. కాబట్టి అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళి నియోజకవర్గాల్లో మొత్తం కూడా అవగాహన
కార్యక్రమాలు ఏర్పాటు చేయించి క్షేత్రస్థాయిలో సక్రమంగా జరిగేటట్టుగా చూడాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇది ప్రధానంగా 2002లో జరిగిన 2002 ఓటర్ల జాబితాను, అదేవిధంగా 2025 ఓటర్ల జాబితా, ఈ రెండింటినీ అనుసంధానం చేసి ఓటర్ల సవరణ చేయనున్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తమవుతున్న ఆందోళన ఏంటంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకొని ఓటర్ల జాబితాలో తారుమారు చేసే అవకాశం ఉంది. నిజమైన అర్హమైన లౌకికవాదులైన ఓటర్లకు సంబంధించి తొలగించి బీజేపీకి అనుకూలమైన ఓట్లు చేర్చుకునే అవకాశం ఉండదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత బ్లాక్ లెవెల్ బిఎల్ఓల ఆఫీసర్లతో పాటు సమన్వయం చేసుకొని క్షేత్రస్థాయిలో తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళతో సమన్వయం చేసుకొని ఈ మ్యాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా చెప్తున్నారు. 2002లో ఏదైతే ఓటర్ల జాబితా ఉన్నదో ఆ ఓటర్ల జాబితాను పక్కన పెట్టుకొని ఆయా కుటుంబాలకు ఆయా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు అంటే 2002, 2025కు దాదాపు 23 ఏళ్ళు గ్యాప్ ఉన్నది. కాబట్టి అప్పట్లో ఓటర్ల జాబితాలో లేని అనేక పేర్లు కూడా ఇందులోకి చేరే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ మ్యాపింగ్ చేసి ఆ కుటుంబానికి కొత్తగా ఓటర్ల జాబితాలకు చేరే వాళ్ళు ఏమవుతారో పూర్తిగా మ్యాపింగ్ చేసి అక్కడెక్కడ కూడా అన్యాయం జరగకుండా చూడాలని, ఒకవేళ అన్యాయం జరిగినట్లయితే కూడా ఎవరికైనా కానీ అర్హులైన పేదవాళ్ళు ఎవరైనా కూడా ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగిపోయినట్లయితే వాళ్ళకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు ప్రభుత్వ పరంగా అందాల్సిన రాయితీలు కూడా ఏవి కూడా అందకుండా పోయే ప్రమాదం ఉండదని చెప్పేసి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆధార్ కార్డు కోల్పోతారు, అదేవిధంగా రేషన్ కార్డు కోల్పోతారు. ఈ రెండింటితో పాటు ప్రభుత్వం నుంచి అందే ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందకుండా పోయే ప్రమాదం కూడా ఉండదు. కాబట్టి ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉండదని చెప్పి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎవరైతే పార్టీకి సంబంధించిన నాయకులు పనిచేయకుండా వాళ్ళందరి మీద కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన కొన్ని ప్రస్తావనలు కూడా గద్వాల పేరు కావచ్చు, లేకపోతే మల్కాజ్గిరి పేర్లు కావచ్చు, కొన్ని ఒక 6-7 నియోజకవర్గాల పేర్లు కూడా ప్రస్తావన చేసి పలానా నియోజకవర్గాలలో నాయకులు సక్రమంగా ఎస్ఐఆర్ మీద పని చేయడం అని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా కానీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దీని మీద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేయాలని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు సూచించారు. అదేవిధంగా ఆయన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలను కూడా వివరించి చెప్పి ఇలాంటి దుస్థితి, ఇలాంటి పరిస్థితి తెలంగాణలో జరగకూడదు, మీరంతా అప్రమత్తంగా పని చేసినట్లయితేనే ఇక్కడ మేలు జరుగుతుందని చెప్పేసి కూడా మహేష్ కుమార్ గౌడ్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొని ఈ నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఆమె ప్రధానంగా ఎప్పుడైనా ఓట్ల కార్యక్రమం అంటే ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే గ్రామాలలో పూర్తిగా అప్రమత్తమయ్యి ప్రతి ఒక్కరిని ఓట్లు వేసేట్టుగా ఏ విధంగా అయితే జాగృత చేస్తారో ఆ విధంగానే ఈ ఎస్ఐఆర్ విషయంలో కూడా క్షేత్రస్థాయిలో ప్రతి విలేజ్లో ఒక పండుగ వాతావరణంలో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం కొనసాగాలి. ఎక్కడ కూడా అర్హత కలిగిన ఓటర్ ఎవడు కూడా ఈ ఓటర్ల జాబితా నుంచి తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొనాలి. దీనిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని కూడా మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఎస్ఐఆర్కు సంబంధించిన ఈరోజు జరిగిన జూమ్ మీటింగ్ దాదాపు గంట పాటు కొనసాగి ఈ గంట సమయంలో కూడా నాయకులందరూ కూడా అట్లా మంత్రులు, అట్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరినీ కూడా దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి జరగబోయే ఈ కార్యక్రమంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం ప్రదర్శించకుండా పనిచేయాలని, ఒకవేళ కూడా అలాంటి నిర్లక్ష్యం కూడా చోటు చేసుకున్నట్లయితే మరొక 10 రోజుల్లో ఆ జాబితా తెప్పించుకొని వాళ్ళందరినీ కూడా మార్చి, అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ మార్చాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కూడా తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరగనున్న ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులంతా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేస్తారని చెప్పి పార్టీ భావిస్తోంది. ఓవర్ టు స్టూడియో.
ఆస్తుల ముందు ఆప్తులు అనుబంధాలు నిలవడం లేదని నిరూపించే మరో ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లిలో జరిగింది. జీవితకాలం కష్టపడి సంపాదించిన భూమిని ఇద్దరు కుమారులకు పంచినప్పటికీ ఓ తండ్రి కొడుకు చేతిలోనే దెబ్బలు తినాల్సి వచ్చింది. ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి తనకున్న 31 గుంటల భూమిలో 300 గజాల స్థలం మినహా మొత్తం ఇద్దరు కుమారులకు సమానంగా పంచారు. ఆ 300 గజాల స్థలాన్ని తన వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందనుకుంటే చిన్న కుమారుడు ఓంరెడ్డి దాన్ని కూడా తన పేరున రాసివ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తండ్రిపై ఓంరెడ్డి దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరెడ్డి తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. చంపేస్తానంటూ కుమారుడు బెదిరిస్తున్నట్లు అనంతరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తుల ముందు ఆప్తులు అనుబంధాలు నిలవడం లేదని నిరూపించే మరో ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లిలో జరిగింది. జీవితకాలం కష్టపడి సంపాదించిన భూమిని ఇద్దరు కుమారులకు పంచినప్పటికీ ఓ తండ్రి కొడుకు చేతిలోనే దెబ్బలు తినాల్సి వచ్చింది. ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి తనకు ఉన్న 31 గుంటల భూమిలో 300 గజాల స్థలం మినహా మొత్తం ఇద్దరు కుమారులకు సమానంగా పంచారు. ఆ 300 గజాల స్థలాన్ని తన వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందనుకుంటే చిన్న కుమారుడు ఓంరెడ్డి దాన్ని కూడా తన పేరున రాసివ్వాలని ఒత్తిడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తండ్రిపై ఓంరెడ్డి దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరెడ్డి తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. చంపేస్తానంటూ కుమారుడు బెదిరిస్తున్నట్లు అనంతరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తుల ముందు ఆప్తులు అనుబంధాలు నిలవడం లేదని నిరూపించే మరో ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పరపల్లిలో జరిగింది. జీవితకాలం కష్టపడి సంపాదించిన భూమిని ఇద్దరు కుమారులకు పంచినప్పటికీ ఓ తండ్రి కొడుకు చేతిలోనే దెబ్బలు తినాల్సి వచ్చింది. ఉప్పరపల్లికి చెందిన అనంతరెడ్డి తనకు ఉన్న 31 గుంటల భూమిలో 300 గజాల స్థలం మినహా మొత్తం ఇద్దరు కుమారులకు సమానంగా పంచారు. ఆ 300 గజాల స్థలాన్ని తన వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందనుకుంటే చిన్న కుమారుడు ఓంరెడ్డి దాన్ని కూడా తన పేరున రాసివ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తండ్రిపై ఓంరెడ్డి దాడి చేసిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరెడ్డి తనకు ప్రాణహాని ఉందని అందులో పేర్కొన్నారు. చంపేస్తానంటూ కుమారుడు బెదిరిస్తున్నట్లు అనంతరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదుపై రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భూ వివాదాలు పాత కక్షల కారణంగా ఓ యువకుడిని గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో చోటు చేసుకుంది. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రమేష్కు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన తన దాయాది రాజుతో భూతగాదాలు నడుస్తున్నాయి. దీనికి తోడు రమేష్ తన భార్యతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో రాజు అతనిపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. నిన్న ఉదయం తిమ్మాపూర్ నుంచి పద్మనాభునిపల్లి వెళ్లే మార్గంలోని చెరువు కట్టపై రమేష్ ఒంటరిగా ఉన్న సమయం చూసి రాజు అడ్డగించాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన రాజు తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో రమేష్పై విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా నరికి చంపాడు. హత్య అనంతరం రాజు స్వయంగా తన తమ్ముడికి ఫోన్ చేసి రమేష్ను చంపేసినట్లు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడి సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన భార్యతో చనువుగా ఉన్నందుకే రమేష్ను గొడ్డలితో నరికి చంపినట్లు రాజు నేరాన్ని అంగీకరించాడు.
హైదరాబాద్ గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసింహులు ఏసీబీ వలకు చిక్కారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసి భవిష్యత్తులో వేధింపులు చేయకుండా ఉండేందుకు ₹1,00,000 లంచం ఇవ్వాలని ఓ వ్యక్తిని ఎస్ఐ డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారుడి నుంచి తొలి విడతగా ₹50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విధులను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఎస్ఐ నరసింహులను అరెస్టు చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది. అనంతరం నేతలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేసుకున్నటువంటి దాఖలాలు లేవు కాబట్టి మేమేం అప్పీల్ చేసినామంటే మీరు ముఖ్యంగా అది బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేకపోతే మిగతా ప్రాంతాల కేరళ, చెన్నై ఇటువంటి ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ రాష్ట్ర విభజన చట్టం దరిమిలా 2014 తర్వాత వస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఓటర్లు కూడా ఒకవేళ అక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ కూడా ఓటు హక్కు ఉన్నట్టయితే మొత్తం ప్రజాస్వామ్యాన్ని మనమే కూని చేసినట్టు అవుతాము. ఎన్నికల ప్రక్రియను తప్పుడు లోపభూయిష్టంగా నిర్వహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ అని అడుగుతా ఉన్నాం. మేము దయచేసి గుర్తుపెట్టుకోవాలా. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ ఇద్దరు కూడా కలిసికట్టుగా కోఆర్డినేటెడ్ గా వాళ్ళు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించినట్టయితే ఒకవేళ అక్కడ వ్యక్తి ఆ రాష్ట్రం వ్యక్తి ఇక్కడ ఒకవేళ ఉంటూ అక్కడ ఓటు హక్కు ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్టయితే ఆ లిస్టులన్నీ కూడా ఇద్దరు కలిసి కొలాబరేటెడ్ గా రివ్యూ చేయాలా, ప్యూరిఫై చేయాలా, మొత్తం క్రాస్ వెరిఫై చేసి ఒకవేళ డూప్లికేట్ ఓట్లు అక్కడ ఇక్కడ ఓటున్న వాళ్ళని గుర్తించి రద్దు చేయండి అని చెప్పని ఈ యొక్క రిప్రజెంటేషన్ యొక్క సారాంశం. మేము ఇవాళ ఈ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. మళ్ళా అవసరమైతే కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మళ్ళా మేము ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కేంద్ర ఎన్నికల అధికారులు కూడా చెప్తాం. ఇంకొక ముఖ్యమైనటువంటి నిన్న కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తా ఉన్నారు, 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్. ఇది సిద్ధాంతం. కేసీఆర్ గారు చెప్తున్న సిద్ధాంతం ఒకటే, 1 నేషన్ 1 సిటిజన్ 1 ఓట్. అంటే ఒక దేశం ఒక పౌరుడికి ఒకే ఓటు హక్కు ఉండాలనేటువంటిది కేసీఆర్ గారి యొక్క అభిమతము, బీఆర్ఎస్ పార్టీ యొక్క అభిమతము. దాన్ని స్ఫూర్తిగా ఎస్ఐఆర్ ప్రక్రియ జరపాలా. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి ఇరు రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలా. ఇరు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉంటే అది బోగస్ ఓటు అవుతుంది, డూప్లికేట్ అవుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి రద్దు చేయాలని చెప్పని. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 దాంట్లో సెక్షన్ 31 ప్రకారంగా ఎవరికైనా బోగస్ ఓట్లున్నా, ఒకే వ్యక్తికి 2-3 ఓట్లున్నా, లేకపోతే వివిధ రాష్ట్రాలలో ఓటు హక్కున్నా అది చట్టరీత్యా నేరం. 1 సంవత్సరం పాటు జైలు శిక్ష వర్తిస్తుంది. కాబట్టి బాగా ఎడ్యుకేట్ చేయాలా, ఎన్లైటన్ చేయాలా. అమాయకమైనటువంటి ఒక ప్రజలను వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బోగస్ ఓటర్లుగా దర్జు చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు చేస్తే చేయవచ్చు కాక, కానీ ప్రజలు అల్టిమేట్ గా సఫర్ అవుతారు, వాళ్ళు చట్టరీత్యా నేరస్తులు అవుతారు. కాబట్టి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశాం, ప్లీజ్ రన్ ఏ స్పెషల్ క్యాంపెయిన్. ఈ పెద్ద ఎత్తున ఈ చట్టరీత్యా నేరమైన అంశాన్ని ప్రజలకు చెప్పండి, కోఆర్డినేటెడ్ ఎఫెక్ట్ చేయండి. ఆల్రెడీ మేము జూబ్లీహిల్స్ లో చెప్పినాం, ఒకే కాన్స్టిట్యున్సీలో ఒకే ఓటరు 3 చోట్ల ఓటు ఉన్నాయని చెప్పని. అంబర్పేటలో ఓటు హక్కు ఉంటుంది, మళ్ళా జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు ఉంటుంది, జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు ఉంటుంది, ఖైరతాబాద్ లో ఓటు హక్కు ఉంటుంది. ఇవన్నీ గుర్తించి ఇంటర్ కాన్స్టిట్యుయెన్సీస్ కానీ ఇంటర్ స్టేట్స్ కానీ డూప్లికేట్ ఓట్లను రద్దు చేయండి. 1 ఓటర్ 1 ఓట్, ఒక పౌరుడికి ఒకే ఓటు అనేటువంటి ఒక నినాదాన్ని స్ఫూర్తిని పూర్తిగా అమలు చేయండి అని చెప్పని కోరుకున్నాం. ధన్యవాదాలు. వర్షాకాలం దృష్ట్యా కరీంనగర్ నగరపాలక సంస్థ వ్యర్థాల తొలగింపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని మురుగు కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు మేయర్ శ్రీనివాస్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లోని చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టగా కోర్టు రోడ్డులో భారీగా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు బయటపడ్డాయి. చిన్న డ్రైనేజీలో 3 ట్రక్టర్ల వ్యర్థాలు బయటపడడంతో మున్సిపల్ కార్మికులు అవాక్కయ్యారు. ప్రజలు వ్యర్థాలను మురుగు కాలువలో పడేయకుండా ఇంటికి వచ్చే చెత్త రిక్షాలో వెయ్యాలని కార్పొరేటర్లు కోరుతున్నారు. ప్రజలు చేసే చిన్న తప్పు వల్ల భారీ వర్షాలతో నగరం జలమయమయ్యే పరిస్థితి నెలకొందని కార్పొరేటర్ రమణారెడ్డి సూచించారు.
ఆటోలు ఇంటింటికి వస్తున్నాయి, డే బై డే వస్తున్నాయి. రాకపోతే మా దృష్టికి తీసుకురావాలి. కానీ నగరాన్ని అంతా చెత్తమయంగా చేస్తున్నారు. రెగ్యులర్గా ఆటోలు వస్తున్నాయి, వేయాలని చెప్తే కూడా ఎంత కూడా మా ఏరియాలో 99% విద్యావంతులే ఉంటారు. ఎంప్లాయీస్ వాళ్ళు చేసే పనే ఇది. క్లీన్గా ఉండాలంటే ఎవరిది వాళ్ళ అవేర్నెస్ రావాలి. అందరూ స్వచ్ఛందంగా మన బాధ్యతగా వ్యవహరించి చెత్త ఈ డ్రైనేజీలలో వేయకుండా, ఖాళీ ప్లాట్లలో వేయకుండా మీరు మీ ఆటోలలో వేసి మీరు దయచేసి కోరుతున్నాం. తుంగభద్ర జలాలు సంబంధిత అంశాలపై సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు జలసౌధలో అధికారులతో ఈ సమావేశం జరగనుంది. తుంగభద్ర జలాలు, అంతర్రాష్ట్ర అంశాలు, ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు, తుమ్మిళ్ల ఎత్తిపోతల అంశాలపై ప్రభుత్వం అనుసరించాల్సిన వైఖరిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న జలాశయాలు, ఎత్తిపోతల పథకాలు, ఆర్డీఎస్కు సమాంతరంగా ఏపీ చేపడుతున్న కాలువ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. గచ్చిబౌలిలోని క్యూ సిటీ జంక్షన్ నుంచి ఐఆర్డీఏ జంక్షన్ వరకు ఉన్న యుఎస్ కాన్సులేట్ రోడ్డుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవెన్యూగా పేరు మార్చేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రత్యేక అధికారి జయశరంజన్ అధ్యక్షతన జరిగిన 5వ సాధారణ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్ సృజన సమక్షంలో వివిధ శాఖల అధికారులు, జోనల్ కమిషనర్లు, ఉన్నతాధికారులు ఆమోదముద్ర వేశారు. అలాగే సీఎంసీ పరిధిలో మౌలిక వసతులు, క్రీడా సదుపాయాలు, పారిశుధ్యం, పట్టణాభివృద్ధి, పౌర సేవలకు సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు కూడా కమిటీ ఆమోదముద్ర వేసింది. శేరిలింగంపల్లి జోన్లో 5 ప్రాంతాల్లో సీఎస్ఆర్, పీపీపీ, ఇతర అనుకూల విధానాల ద్వారా మల్టీ స్పోర్ట్స్ మౌలిక వస్తువుల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. పీజీఆర్ ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ అరేనా, బహదూర్పల్లి జ్యోతిరావు పూలే మున్సిపల్ గ్రౌండ్లో స్పోర్ట్స్ అరేనా, థీమ్ పార్క్, ఇతర అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది వర్షాకాలంలో అత్యవసర నిర్వహణ కార్యకలాపాల కోసం హైడ్రాకు 20.60 కోట్ల రూపాయల నిధుల మంజూరు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన సాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా మోసం చేసిందని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పర్యటించిన హరీష్ రావు పార్టీ కార్యకర్తలతో సమావేశమై ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు. రైతు ఆశీర్వాద సభ పేరిట రేవంత్ రెడ్డి మళ్లీ రైతును నిండా ముంచేందుకు సిద్దమవుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 30వ తారీఖు నాడు మన మదిరకు వస్తారట. మదిరకు వచ్చి ఇక యాసంగి రైతు బంధు ఎగ్గొట్టినా వానకాలం రైతు బంధు మళ్ళీ ఎకరం ఎత్తడో 2 ఎకరాలు ఎత్తడో. దానికోసం రైతు ఆశీర్వాద సభ పెట్టండి. నిన్న బట్టి గారు వచ్చిండు మదిరకు. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, రైతులందరూ వచ్చి ఆశీర్వదించండి అంటుండు. ఎందుకోసం ఆశీర్వదించాలి? దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా రేవంత్ రెడ్డి మోసగించిండు అని చెప్పి ఆశీర్వదించాలనా? పంటల బీమాని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలనా? రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థను గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా ప్రతినిధుల బృందం సందర్శించింది. 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర విత్తన రంగ అభివృద్ధి, అధునాతన సౌకర్యాలపై ప్రతినిధుల బృందం అధ్యయనం చేయనుంది. మొదటి రోజు రాంద్రనగర్లో విత్తన ధృవీకరణ సంస్థ అధునాతన విత్తన పరీక్షా ల్యాబ్ను సందర్శించి విత్తన పరీక్షా పద్ధతుల గురించి అడిగి తెలుసుకున్నారు. 2వ రోజు సందర్భంగా నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ను సందర్శించనున్నారు. విత్తన ఎగుమతులను కాకుండా రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు అందించడంలో విత్తన పరీక్ష కేంద్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ డొనాల్డ్ కొనియాడారు. హైదరాబాద్ జిల్లా షేక్పేట మండలం హకీంపేటలోని 8.24 ఎకరాల ప్రభుత్వ భూముల వేలాన్ని నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు 2 సభ్యులతో కూడిన అడ్వకేట్ కమిషన్ను నియమించిన న్యాయస్థానం వారు సర్వే నిర్వహించి నివేదిక సమర్పించేంత వరకు వేలాన్ని వాయిదా వేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీని ఆదేశించింది. హకీంపేటలోని సర్వే నెంబర్లో 102/2, 102/3లలో ఉన్న భూములను వేలం వేయడాన్ని సవాలు చేస్తూ పలు హౌసింగ్ సొసైటీలతో పాటు కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూమి అనే నెపంతో సొసైటీలకు, ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను కూడా వేలం వేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నవడ్లను మాత్రమే సాగు చేయాలని రైతులకు ప్రభుత్వ విప్ విజయ రమణారావు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను ఆయన ప్రారంభించారు. 7 రకాల సన్నవడ్ల సాంబ మసూరి, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, జయశ్రీరామ్, కూనారం సన్నాలు, సిద్ధి ప్రాముఖ్యతను వివరించారు. పంటకు మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దిగుబడులను కొనుగోలు చేయట్లేదని ఆరోపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. రానున్న ఖరీఫ్లో ఈ 7 రకాల సన్నవడ్లనే రైతులు సాగు చేయాలని, క్వింటాలకు 500 బోనస్ అందజేస్తామని తెలిపారు. మసూరి, బీపీటీ, అదేవిధంగా తెలంగాణ సోనా, అదేవిధంగా హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, మరి 1638 కూనారం సన్నలు, ఇది కూడా చాలా మంది రైతులు మరి పండించేటువంటి పంట. వరంగల్ 44 సిద్ధి, మీరు ఈ 7 రకాలు పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి తీసుకునేటువంటి బాధ్యత మాది. జాతీయ గణాంక కార్యాలయం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించే 81వ రౌండ్ సామాజిక ఆర్థిక సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సర్వేలో సోషల్ అసెస్మెంట్ సర్వే, ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సర్వే, ప్రైవేట్ రెమిటెన్స్లపై మైగ్రేషన్ పర్టిక్యులర్స్ సర్వే సమాచారాన్ని సేకరించనున్నారు. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వే కోసం ఎంపికైన 125 మంది ఫీల్డ్ సిబ్బందికి హైదరాబాద్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాల ఆర్థిక, సామాజిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించడమే ఈ సర్వే లక్ష్యమని హైదరాబాద్ ప్రాంతీయ డైరెక్టర్ ప్రజీజా తెలిపారు. Cooperation is cornerstone of NSS surveys. By participating actively in providing accurate information, citizens have generated reliable statistics that support national planning, policy formulation, and socio-economic development. So we request all the public to give us accurate information whenever our survey kilometers approaching your household. So here I request the entire Telangana state public to cooperate into our service by giving the accurate and reliable information. ముంబైలో భారీ వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంతో పాటు నవీ ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోపర్ ఖైరానే, గనుసోలి స్టేషన్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ప్రస్తుతం అక్కడ ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. దాదర్ స్టేషన్లో రైలు పట్టాలపై నీరు నిలిచింది. విక్రోలి వెస్ట్లో రిటైనింగ్ వాల్ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనేక చోట్ల రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరద నీరు భారీగా చేరడంతో అంధేరిలోని అండర్ పాస్లో వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. నవీ ముంబైలోని భాజీ మార్కెట్లోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువుల రవాణాకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. ముంబై, ఠానే, రాయ్గఢ్, పాల్గన్, సింధుదుర్గ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అత్యంత చేరువలోకి వచ్చినట్లు అమెరికా విదేశాంగ శాఖలో పనిచేసే ఓ అధికారిని తెలిపారు. ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం ఉంటుందన్నారు. ఎన్నికల సమావేశాలు జరిగాయన్నది ముఖ్యం కాదని, తుది ఫలితానికే ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. భారత్ ఇటీవల ఆమోదించిన శాంతి చట్టం ద్వారా పౌర అణురంగంలో సహకారానికి ద్వారాలు తెరుచుకున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయనడానికి ఇటీవలే జరిగిన సెలెక్ట్ యుఎస్ఏ పెట్టుబడుల సదస్సు నిదర్శనమని వివరించారు. అమెరికాలో దాదాపు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థకు $14 బిలియన్ సమకూరుతున్నట్లు చెప్పారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఆయన ఇప్పటికే ఒక విడత చర్చలు జరిపారు. వివిధ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 10% సుంకం వసూలుకు గడువు వచ్చే నెల 24న ముగియనుంది. ఈలోపే మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి.
అణు కేంద్రాల తనిఖీలకు ఇరాన్ అంగీకరించకుంటే వారితో జరుపుతున్న చర్చలను నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పెన్సిల్వేనియాలో మాక్ ట్రక్స్ కర్మాగారాన్ని సందర్శించిన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అణు కేంద్రాల తనిఖీల విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గిందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అవి తప్పుడు వార్తలని అన్నారు. అణు కేంద్రాల తనిఖీలకు ఇరాన్ 100% అంగీకరించిందని తెలిపారు. ఈ విషయంలో తమకు టెహ్రాన్ నుంచి స్పష్టమైన హామీ లభించిందని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ వారు తనిఖీలకు ఒప్పుకోకపోతే వారితో జరుపుతున్న చర్చలను నిలిపేస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్లోని అణు కేంద్రాల్లో తనిఖీలు ఎప్పుడు ప్రారంభమవుతాయని ప్రశ్నించగా సరైన సమయంలో ఐరాస అధికారులు అక్కడ ఉంటారని బదులిచ్చారు. ఇరాన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆ దేశం వ్యూహాత్మకంగా చాలా బలహీనపడిందని పేర్కొన్నారు. ఇరాన్ పౌరుల కనీస అవసరాలను పరిగణలోకి తీసుకుని ఆంక్షల ఎత్తివేత నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. ఆంక్షల ఎత్తివేత ద్వారా సమకూరే నిధులతో ఇరాన్ తమ నుంచి మొక్కజొన్న, సోయాబీన్స్, గోధుమలను కొనుగోలు చేస్తుందని చెప్పారు. అక్కడ ఆహారం, మందుల కొరత తీవ్రంగా ఉందని ట్రంప్ వివరించారు. ఉక్రెయిన్తో శాంతి చర్చలు పునఃప్రారంభించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అయితే పాశ్చాత్య దేశాలు ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు. 2022-25లో కుదిరిన ఒప్పందాల ఆధారంగా చర్చలు జరిగితే శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్తామని పుతిన్ స్పష్టం చేశారు. రష్యాలోని పౌర లక్ష్యాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తుండటంతో ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు సాధ్యం కావని ఆయన తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటీవల విడుదల చేసిన బహిరంగ లేఖపై పుతిన్ విమర్శలు గుప్పించారు. ఆ లేఖ శాంతి చర్చలకు అనుకూల వాతావరణం సృష్టించకపోగా వివాదాన్ని మరింత పెంచేలా ఉందన్నారు. రష్యా నుంచి సైనిక ముప్పు పొంచి ఉందన్న భయాన్ని సృష్టించి పాశ్చాత్య దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు. తమకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. రష్యా ప్రతీకార దాడులకు భయపడే పాశ్చాత్య దేశాలు వారి భూభాగం నుంచి నేరుగా దాడులకు దిగడం లేదని పుతిన్ అన్నారు. ఎల్లో సముద్రంలో తమ సైనిక ఆధిపత్యాన్ని విస్తరించే దిశగా ఉత్తర కొరియా కీలక అడుగు వేసింది. 5,000 టన్నుల భారీ డిస్ట్రాయర్ యుద్ధ నౌకను అధికారికంగా తమ నౌకాదళంలోకి ప్రవేశపెట్టింది. నాంపోలో జరిగిన నౌకా కమిషనింగ్ వేడుకల్లో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాల్గొన్నారు. తమ నౌకాదళాన్ని అణ్వాస్త్రాలతో ఆధునీకరించే ప్రణాళిక సజావుగా సాగుతోందని కిమ్ తెలిపారు. వ్యూహాత్మక దాడులు చేయగల స్థాయికి నౌకాదళాన్ని తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. చోహ్యోన్ యుద్ధ నౌకను పశ్చిమ తీరంలో మోహరించినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA తెలిపింది. ఈ నౌకలో విమాన, నౌకా విధ్వంసక క్షిపణులను అమర్చినట్లు వివరించింది. ఇటీవలే ఈ నౌక నుంచి అణు సామర్థ్యమున్న క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించడం సహా పలు కీలక పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించింది. రష్యా సాయంతో ఉత్తర కొరియా ఈ అత్యాధునిక యుద్ధ నౌకను నిర్మించి ఉంటుందని దక్షిణ కొరియా అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ నౌక సేవలందించేందుకు సిద్ధంగా ఉందా లేదా అన్న దానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కూడా ఓ డిస్ట్రాయర్ యుద్ధ నౌకను ఉత్తర కొరియా ప్రదర్శించగా అది నెల రోజుల్లోనే దెబ్బతింది. కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జర్మనీ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే నెట్వర్క్లో అంతర్గత సమాచార మార్పిడి కోసం ఉపయోగించే GSM-R డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య తలెత్తిందని రైల్వే ఆపరేటర్ డ్యూయిష్ బాన్ వెల్లడించింది. 2.5 గంటలు శ్రమించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. దశలవారీగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది. రైళ్లు నిలిచిపోయిన సమయంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా టాక్సీ, హోటల్ వోచర్లను అందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇటీవలి కాలంలో జర్మనీలో రైళ్ల రాకపోకల ఆలస్యంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సరైన పెట్టుబడులు లేక దెబ్బతిన్న వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని డ్యూయిష్ బాన్ ప్రధాన మార్గాల్లో మరమ్మతులు చేపడుతోంది. బెంగళూరులో ముగ్గురి హత్య కలకలం రేపింది. ప్రేమకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు చెల్లిని ఓ యువతి దారుణంగా చంపేసింది. ప్రియుడితో కలిసి సుమారు 40 సార్లు వారిని కత్తులతో పొడిచింది. అనంతరం అతనితో పరారైంది. నిందితుల కోసం పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. బెంగళూరులోని కేఆర్ పురం మారతహల్లిలో ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. ప్రేమకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులు చెల్లిని ఓ యువతి కత్తులతో దారుణంగా చంపేసింది. ఇందుకోసం ప్రియుడి సాయాన్ని తీసుకుంది. ఈ దారుణ ఘటనలో మరణించిన వారిని 52 సోమసుందర్, ఆయన భార్య ముత్తులక్ష్మి, 19 వారి చిన్న కుమార్తె సుప్రియగా పోలీసులు గుర్తించారు. సోమసుందర్ దంపతుల పెద్ద కుమార్తె శ్వేత, కెనెత్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించడంతో వారు వ్యతిరేకించారు. దీంతో కొన్ని నెలల క్రితం శ్వేత
ఇంటిని వదిలి కెనెత్ వద్దకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తీవ్రంగా ప్రయత్నించినా ఆమె ఎక్కడ ఉంటుందనే వివరాలు తెలియలేదు. శ్వేత ఒక బ్యాంకు నుంచి సుమారు 30 లక్షల రుణం తీసుకుంది. ఆమె నెలవారీ ఈఎంఐలు సరిగ్గా చెల్లించకపోవడంతో మారతహల్లిలోని ఆమె తండ్రికి బ్యాంకు నోటీసులు వచ్చాయి. దీంతో మరోసారి శ్వేత ఆచూకీ కోసం యత్నించగా ఎట్టకేలకు దొరికింది. ఈ క్రమంలో శ్వేత వద్దకు తొలుత ఆమె తల్లి వెళ్లి మాట్లాడింది. శ్వేత తన ప్రియుడితో కలిసి ఉండటం చూసి తల్లి ఆమెను తీవ్రంగా మందలించి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. దీనిపై ఆగ్రహం పెంచుకున్న శ్వేత తన ప్రియుడితో కలిసి తల్లి ముత్తులక్ష్మిని కత్తితో పొడిచి చంపింది. ఆ తరువాత ముందస్తు ప్రణాళిక ప్రకారం భోజనానికి రావాలంటూ తండ్రిని సోదరిని కూడా అదే ఇంటికి పిలిచింది. తర్వాత వారిని కూడా కత్తితో దారుణంగా హతమార్చింది. అనంతరం ప్రియుడితో కలిసి అక్కడి నుంచి పరారైంది. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వగా మృతదేహాలను బిదరహల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలపై దాదాపు 30 నుంచి 40 సార్లు కత్తితో పొడిచిన గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 6 బృందాలు గాలిస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే నౌకాయాన మార్గాల్లో ఒకటైన జిబ్రాల్టర్ జలసంధిలో భారీ ఓడల శ్మశాన వాటిక బయటపడింది. స్పెయిన్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం సముద్ర గర్భంలో దీన్ని కనుగొంది. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి 2వ ప్రపంచ యుద్ధం వరకు మునిగిపోయిన 150కి పైగా చారిత్రక ప్రదేశాలను ఓడల అవశేషాలను గుర్తించింది. అంతర్జాతీయ సముద్ర పరిశోధనల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకాయాన మార్గాల్లో ఒకటైన జిబ్రాల్టర్ జలసంధిలో పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ గా పిలిచే చోట భారీ ఓడల శ్మశాన వాటిక బయటపడింది. దాదాపు 18 నెలల పాటు క్యాడిజ్ విశ్వవిద్యాలయానికి చెందిన నాటికల్ ఆర్కియాలజీ నిపుణులు ఇక్కడ విస్తృత పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా మొత్తం 151 చారిత్రక ప్రదేశాలను గుర్తించగా వాటిలో 134 మునిగిపోయిన ఓడల అవశేషాలు ఉన్న శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్యూనిక్ కాలానికి చెందిన క్రీస్తు పూర్వం 5వ శతాబ్దపు అత్యంత పురాతన నౌకతో పాటు 23 రోమన్ నౌకలు, ఇస్లామిక్ మధ్య యుగానికి చెందిన 4 నౌకలు, ఆధునిక కాలానికి చెందిన 24 ఓడల శిథిలాలను వీరు కేటలాగ్ చేశారు. శతాబ్దాలుగా ఈ ప్రాంతం కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా సైనిక వ్యూహాలకు, వలసలకు ప్రధాన వేదికగా ఉండేది. ఈ సముద్ర గర్భంలో లభించిన ఆధారాలు ఐబీరియన్ ద్వీపకల్ప చరిత్రలోని అనేక ఒడిదుడుకులను ప్రతిబింబిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. క్రైస్తవ దండయాత్రల సమయంలో ముస్లింలు, యూదులు ఈ సముద్ర మార్గం గుండానే వలస వెళ్లినట్లు ఆనవాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం తాము ఈ వస్తువులను సముద్రంపైకి తీయడం లేదని, కేవలం వాటి లొకేషన్ను ఖచ్చితత్వంతో మ్యాపింగ్ చేస్తున్నామని మెరైన్ ఆర్కియాలజిస్టులు తెలిపారు. ప్రస్తుతం అల్జెసిరస్ సమీపంలోని రింకోన్ సిల్లో ప్రాంతంలో లభించిన మధ్యయుగపు ఇస్లామిక్ నౌకపై వీరు ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. బిట్వీన్ ద పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్ అనే రీసెర్చ్ ప్రాజెక్టులో భాగంగా ఈ అన్వేషణ సాగుతోంది. శతాబ్దాల తరబడి జరిగిన నౌకా యుద్ధాలు, వాణిజ్య లావాదేవీలు, మతపరమైన బహిష్కరణల వల్ల ఇక్కడ ఓడలు మునిగిపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే సముద్ర గర్భంలో దాగి ఉన్న రహస్యాలు ఇక్కడితో ముగిసిపోలేదని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా దాదాపు 2000కు పైగా చారిత్రక ఓడల అవశేషాలు దాగి ఉండవచ్చని పురావస్తు శాస్త్రవేత్తలు బలంగా విశ్వసిస్తున్నారు. భవిష్యత్తులో జరిగే పరిశోధనల్లో మరిన్ని ఆసక్తికరమైన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆడపిల్లలకు బరువులెత్తే ఆటలెందుకు అన్న తల్లిదండ్రులు ఆమె ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహించారు. పవర్ లిఫ్టింగ్లో జిల్లా స్థాయి మొదలుకొని అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకునే స్థాయికి ఎదిగిందా క్రీడాకారిణి. భారత్కు కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా సాధన కొనసాగిస్తోంది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణాన్ని సాధించడమే లక్ష్యమంటున్న జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన స్వప్నికపై ప్రత్యేక కథనం. అమ్మాయిలు అధిక బరువులు మోయలేరనుకుంటారు, కానీ జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన స్వప్నిక అందుకు భిన్నం. చిన్నప్పటి నుంచే పవర్ లిఫ్టింగ్ లో సత్తా చాటుతున్నారు.
ఆమెలోని ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు రాజేందర్ పవర్ లిఫ్టింగ్ వైపు ప్రోత్సహించి అవసరమైన తర్ఫీదునిచ్చారు. ఆయన ప్రోత్సాహంతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక పతకాలు గెలుచుకున్నారు స్వప్నిక. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొని సత్తా చాటారు. షార్జాలో 2023లో జరిగిన ఏషియన్ యూనివర్సిటీ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 350 కేజీల బరువు ఎత్తి బంగారం సాధించారు. సీఎం కప్ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఇండియా యూనివర్సిటీ గేమ్స్ తో పాటు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో 60కి పైగా పతకాలు సాధించారు. పవర్ లిఫ్టింగ్ అంటే కేవలం శారీరక బలానికి సంబంధించిందే కాదు, క్రమశిక్షణ, సమయపాలన, నియంత్రిత ఆహారపు అలవాట్లతో పాటు సాధ్యం. సరైన సదుపాయాలు లేకుండా కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుడు రాజేందర్ ప్రోత్సాహంతో రాణించగలుగుతున్నానంటారు స్వప్నిక. ఎంబీఏ చదువుతున్న ఆమె ప్రస్తుతం కామన్వెల్త్ క్రీడలపై దృష్టి పెట్టారు. కళాశాలకు వెళ్తూనే 8 గంటలు సాధనకు కేటాయిస్తున్నారు. కామన్వెల్త్ తో పాటు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్కు బంగారు పతకం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు. నేను పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేసింది 2016లో. నార్మల్గా స్కూల్ గేమ్స్ ఆడతాం కదా, జనవరి 26 అట్లాగా 15కి. ఆ టైంలో మా పీటీ సార్ షార్ట్ పుట్ చేయడం అట్లాంటి నా స్కిల్స్ అనేటివి అబ్జర్వ్ చేశారు. దాని తర్వాత ఈ షార్ట్ పుట్ కాకుండా నువ్వు పవర్ లిఫ్టింగ్ చేస్తే బెటర్, చాలా బాగుంటుంది, నీ ఫిజిక్కి సెట్ అయ్యింది అనేసి నన్ను షార్ట్ పుట్ నుండి పవర్ లిఫ్టింగ్కి చేంజ్ చేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఈ నా పవర్ లిఫ్టింగ్ జర్నీలో చాలా అంటే ఫైనాన్షియల్గా కానీ పర్సనల్గా కానీ చాలా ఇబ్బందులు వచ్చినాయి. కానీ నేను అవన్నిటినీ ఓవర్కమ్ చేసి నా గేమ్ పైన ఫోకస్ చేసి నేను ఇవన్నీ సాధించడం జరిగింది. వరల్డ్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాలని నేను టార్గెట్ పెట్టుకొని నా ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తున్నాను. ప్రభుత్వం నుండి మాలాంటి ప్లేయర్స్కి ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం అందిస్తే మేము ఇట్లాంటి మెడల్స్ ఎన్నో సాధిస్తామంటే దేశానికి ఒక గర్వంగా నిల్చుంటాము. స్వప్నిక తండ్రి రమణ ఫ్లెక్సీ ప్రింటింగ్ దుకాణాన్ని నడుపుతూ తల్లి గృహిణిగా జీవిస్తున్నారు. వారికి 2 కుమార్తెలైనా స్వప్నికను మాత్రం మగపిల్లాడిలాగే పెంచారు. బరువులెత్తే ఆటలు ఆడాళ్లకెందుకు అంటూ సూటిపోటి మాటలు ఎదుర్కొన్నా కుమార్తె ఆసక్తికే జై కొట్టారు. స్తోమత లేకపోయినా పవర్ లిఫ్టింగ్ కి అవసరమైన ఆహారం, శిక్షణ, పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలన్న స్వప్నిక లక్ష్యం నెరవేరే వరకు అన్ని విధాలా అండగా ఉంటామంటున్నారు. నేను ధర్మపూర్లో ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్ చేస్తుంటాను. నాకు 2 అమ్మాయిలు, చుట్టుపక్కల కావచ్చు, బంధువులు కావచ్చు, తనకి అమ్మాయి కదా, తనకి ఇలాంటి బరువులు ఎత్తే గేమ్స్ ఎందుకు, చాలా ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుందని వాళ్ళందరూ అనడం జరిగింది. అయినా కూడా నేను తన యొక్క ఇంట్రెస్ట్ని గమనించి తనను ఆటల వైపు ప్రోత్సహించడం జరిగింది. వరల్డ్ గేమ్స్లలో బంగారు పతకం సాధించి దేశానికి పేరు తేవాలనే తన యొక్క కోరిక. పిల్లలైనా మగ పిల్లలాగా పెంచుదాం అనుకున్నాం, వాళ్ళ పిల్లలే పెంచుతున్నాం. చిన్న ఆమె ఆటలు బాగా ఆడుతుంది కాబట్టి ఆమెకి ఇంట్రెస్ట్ కాబట్టి ఆమెకి ఇష్టమైన ఆటలలో ఆడిపిద్దామని ఉంటున్నాం, ఆడిపిస్తున్నాం. అబ్బాయిలు వేయాలని అవసరం ఏం లేదు, అమ్మాయిలు కూడా చేయవచ్చు. ఇవి దేంట్లో అయినా ముందుకెళ్ళాలి అమ్మాయిలు. ఆర్థికంగా కాస్త వెనుకబడి ఉన్న తమను ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తానంటుంది వెయిట్ లిఫ్టర్ స్వప్నిక.